బ్రేకింగ్ న్యూస్ మనకంతోంది. విజయవాడలో డయేరియా ప్రబలిన ప్రాంతంలో మంత్రి పర్యటిస్తున్నారు. నారాయణ పర్యటనకు సంబంధించిన అప్డేట్ ఇది. మెడికల్ క్యాంప్ లో బాధితుల్ని పరామర్శించారు ఆయన. అధికారులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో డయేరియా ప్రబలటంతో ఒక్కసారిగా గ్రామస్తుల్లో కలకలం రేగింది. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 41 మందికి చికిత్స అందిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి తెలిపారు. అందరి పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పినట్లు సమాచారం. చికిత్స తీసుకుని ఆరోగ్యం మెరుగుపడటంతో ఇప్పటికే 22 మందిని డిశ్చార్జ్ కూడా చేశారు. ప్రత్యేక వైద్యాధికారులతో ఆర్ఆర్పేటలో 24/7 సేవలు అందిస్తున్నామని తెలిపారు. ముందు జాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా ఆపేసి 15 ట్యాంకర్ల ద్వారా వాళ్ళందరికీ తాగునీటిని సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు వివరించారు. ఇక డయేరియా కేసులపై కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరిస్థితి చక్కదిద్దేందుకు సమన్వయానికి రెవెన్యూ, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మంత్రి అక్కడికి వెళ్లి వాళ్లతో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగు మారిన నీటిని సరఫరా చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు కలుషితమయ్యాయని స్థానికులు అంటున్నారు. మున్సిపల్ కమిషనర్ తో మంత్రి నారాయణ మాట్లాడారు. ప్రస్తుతానికి మంచినీటి సరఫరా నిలిపివేశారు. ఇక ట్యాంకర్లలోనే నీటిని వాళ్ళకి సరఫరా చేస్తున్నారు. మరోవైపు నీటి శాంపిల్స్ ని సేకరించి ఇంటింటి సర్వే కూడా చేపడుతున్నారు. చవితి భోజనాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది అని డిఎంహెచ్ఓ సుహాసిని వివరించారు. వాటర్ టెస్ట్ లో ఎలాంటి సమస్య లేదని రిపోర్ట్ వచ్చినట్లుగా తెలిపారు. డయేరియాతోనే 2 చనిపోయారని బాధితులు అంటున్నారు. అవి సాధారణ మరణాలే అని డిఎంహెచ్ఓ సుహాసిని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి డయేరియా మరణాలు లేవని డిఎంహెచ్ఓ చెప్తున్నారు. కానీ స్థానికులు మాత్రం చనిపోయిన 2 డయేరియాతోనే చనిపోయారని అంటున్నారు. డిఎంహెచ్ఓ సుహాసిని స్థానికులు ఆందోళన చెందొద్దు అంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి అయితే ఆల్ కేసెస్ ఆర్ స్టేబుల్. అది జీజీహెచ్లో ఉండనివ్వండి, ఇక్కడ ఉండనివ్వండి, అన్ని కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి. ఎవరు కూడా ప్రమాదకర పరిస్థితులు అయితే ఎవరూ లేరు. అండ్ దెన్ ఇప్పుడు జీజీహెచ్లో మనకు ఒక 38 కేసులు అక్కడ అడ్మిట్ అయినాయి. న్యూ జీజీహెచ్లో ఒక 35 కేసులు, ఓల్డ్ జీజీహెచ్లో అయితే ఒక 3 కేసులు అడ్మిట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఒక 2 కేసులు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే వచ్చాయి. ఎక్కడ కూడా అంటే ప్రజలు ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ అయితే మాత్రం కాదు. కానీ ఏంటంటే అందరికీ ఒకటి చెప్పేది ఒకటే, బాగా మరగబెట్టి చల్లార్చిన నీళ్లు తాగాలి. అది ఏ నీళ్ళైనా కానీ. వీళ్ళందరూ నీళ్ళ వల్ల వచ్చింది అని అనుకుంటున్నారు. అదైతే మాకైతే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే నీళ్ళ టెస్టులు 25 శాంపుల్స్ చేయించాము. అన్నీ కూడా తాగడానికి అనుకూలంగా ఉంది అనేది పరీక్షల్లో తేలింది. వాటర్ ట్యాంక్ వెనక ఏరియాల నుంచే మాకు ఎక్కువ వచ్చాయి. అక్కడ ఆ రోజు నిమజ్జనం జరిగింది. ఆ నిమజ్జనం దగ్గర చాలామంది భోజనం అంటే అయిపోయిన తర్వాత లేటుగా కూడా భోజనాలు చేశారని చెప్తున్నారు వాళ్ళు. ఆ రకంగా చూస్తే ఎక్కువ మంది ఆ ఏరియాలు కాబట్టి ఫస్ట్ ప్రిజంప్షన్ మాకు అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాం.